హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే మనం గారెలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు, ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ విధంగా మనం ఒకేసారి చేసి పెట్టుకున్నామంటే పిల్లలు అడిగినప్పుడు ఇచ్చేయచ్చు. వాళ్ళు ఇష్టంగా తింటారు. చాలా కమ్మగా ఉంటాయి కూడా, కరకరలాడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం గారెలు చేసినప్పుడు గట్టిగా అవుతుంటాయి. గట్టిగా కాకుండా గుల్లలా పొంగుతూ కరకరలాడుతూ రావాలంటే ఏ విధంగా చేయాలో మనం ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చూద్దాము. ఇక్కడ నేనైతే గారెలు చేయడానికి 4 కేజీల బియ్యం అయితే పిండి పట్టించి ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ నేను 4 కేజీల బియ్యానికి 1/2 కేజీ నువ్వులు అయితే తీసుకున్నానండి. అదేవిధంగా 200 గ్రాముల పల్లీలను వేయించి పొట్టు తీసి కొంచెం కచ్చాపచ్చాగా రోట్లో దంచి అయితే వేసుకున్నాను. ఇక్కడ మీరు కావాలంటే మొత్తంగా పల్లీలతో కానీ మొత్తం నువ్వులతో కానీ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను 2 కలిపి వేసాను. అలాగే తగినంత కారం, జీలకర్ర, కరివేపాకు ఫ్రెష్ కట్ చేసి అయితే వేసుకున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. తగినంత ఉప్పు అయితే వేసి అంతా బాగా కలిసేలా ముందుగా కలపాలి. కలిపిన తర్వాత మనం వేడి చేసిన నీళ్ళు అయితే వేసుకోవాలండి. ఇందులో ఇది చాలా మంచి టిప్ అండి. నీళ్లు వేడి చేసి వేసి పిండి కలపడం వలన మనకు అప్పలు అనేవి కరకరలాడుతూ పొంగుతూ వస్తాయండి. ఈ విధంగా మనం వేడి నీళ్లు వేసిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటూ పిండినంతా బాగా కలిసేలా కలపాలి. మనకు గారెలు బాగా రావాలంటే పిండి కలిపేదాన్ని బట్టే ఉంటుందండి. మనం పిండి ఎంత బాగా కలిపితే గారెలు అనేవి అంత బాగా వస్తాయి. ఇక్కడ చూశారు కదా, పిండిని బాగా కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ అయితే ముద్దలాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ 4 కేజీల పిండి కలుపుతున్నాం కాబట్టి కొన్ని వాటర్ వేసుకుంటూ అయితే ముద్దలాగా కలుపుకోవాలి. అంతా ఒకసారి కలపాలంటే ఇబ్బంది అనుకునే వాళ్ళు ఈ విధంగా కొంచెం కలుపుకుంటూ ముద్దలన్నీ పక్కకు పెట్టుకుంటూ పిండి అంతా బాగా మెత్తగా ప్రెస్ చేసుకుంటూ అయితే చూడండి. ఇక్కడ మనం పిండి ఎక్కువ ఉన్నా సరే సింపుల్గా ఏ విధంగా పిండిని అయితే కొంచెంగా కలుపుకున్నామో మనం ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న పిండి ముద్దలను అయితే ఆరిపోకుండా తడి క్లాత్ వేసి అయితే పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా మనం కలుపుకున్న పిండిలోంచి కొంచెంగా తీసుకుంటూ రౌండ్గా ముద్దలు అయితే చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న ముద్దలను అయితే మనం గారెలుగా వత్తుకోవాలి. ఇక్కడ మనం గారెలు చేసుకోవడానికి గారెల మిషన్లో పేపర్ వేయడానికి బటర్ పేపర్ని కానీ లేకపోతే ఆయిల్ ప్యాకెట్ని కానీ కట్ చేసి అయితే వాడొచ్చండి. ఇక్కడ నేను గారెల మిషన్లో ఆయిల్ పేపర్ని కట్ చేసి వేసి దానికైతే కొంచెం ఆయిల్ రాసి అందులో మనం తయారు చేసిన పిండి ముద్దనైతే పెట్టుకొని ఈ విధంగా గారెలాగా వత్తుకోవాలండి. చూడండి మన గారె ఎంత చక్కగా వచ్చిందో కదా. ఇప్పుడు మనం అన్ని ముద్దలనైతే పిండి ముద్దలని ఈ విధంగా గారెలుగా వత్తుకొని బాగా వేడిగా ఉన్న నూనెలో ఒక్కొక్కటిగా ఒకేసారి 5 చొప్పున లేదా 6 చొప్పున అయితే వేసుకొని బాగా కాల్చుకోవాలండి. ఇక్కడ నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి 5, 6 వేసుకుంటున్నానండి. మీరు గ్యాస్ మీద చేసుకుంటే మీ ఆయిల్కి తగ్గట్టు 2, 3 వేసి అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అప్పలైతే నూనెలో వేసుకున్న తర్వాత జల్లిగంటతోటి ఈ విధంగా ఒకసారి అయితే అప్పలని ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం వలన అప్పలు అనేవి పొంగుతాయి, అలాగే కరకరలాడుతూ ఉంటాయి. తర్వాత మనం ఒక్కొక్క అప్పనైతే ఈ విధంగా తిరగేసుకుంటూ కాల్చుకోవాలి. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఈ విధంగా మనం చేసుకున్న గారెలు నూనెలో కలర్ మారిన తర్వాత వీటన్నింటిని అయితే జల్లిగంటతో తీసుకోవాలి. జల్లిగంటతో తీసుకున్న తర్వాత మనం వెంటనే అప్పాల క్వాంటిటీకి తగ్గట్టు గిన్నె తీసుకుంటాం కదండి, అందులో అయితే వేయకూడదండి. మనం తీసుకున్న గారెలను అయితే ముందుగా ఒక పళ్ళెం లాంటి ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వలన అడుగున ఏమైనా ఆయిల్ అనేది ఉంటే ఆ ప్లేట్లోకి వస్తుంది. తర్వాత మనం తీసుకునే గిన్నెలో అయితే వేసుకోవాలి. అదేవిధంగా మనం తీసుకున్న పిండినంతటిని ఈ విధంగా గారెలను అయితే వత్తుకొని పొయ్యి మీద ఈ విధంగా కాల్చుకోవాలి.
చూశారు కదండి, సింపుల్గా బియ్యం పిండితో గారెలు అయితే మనం ఏ విధంగా చేసుకున్నామో మీరు కూడా ఈ విధంగా కమ్మగా చేసుకొని తినండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.